పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇవాళ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కళ్యాణదుర్గం నుంచి రెండవసారి రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గం తనతో పాటు తన కూతురు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో తన గెలుపు ఎంతో ప్రాముఖ్యం అనుకున్న నేపథ్యంలో నామినేషన్ సందర్భంగా తన బలాన్ని చాటే ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కుటుంబ సభ్యులు ముఖ్య నాయకులతో కలిసి నామినేషన్ వేసిన అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరమన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించుకోవాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. కళ్యాణదుర్గంలో గతంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయన్నారు. కళ్యాణదుర్గం శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడే నామినేషన్ వేసినాను. 10 సంవత్సరాల క్రితం కళ్యాణదుర్గం ప్రజలు నన్ను ఆశీర్వదించినారు. కళ్యాణదుర్గం అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చినారు. మరోసారి అవకాశం ఇవ్వమని నా అభ్యర్థనను ప్రజల ముందు ఉంచినాను. కళ్యాణదుర్గం ఓటర్లు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా జెండాలన్నీ పక్కన పెట్టి అభివృద్ధి అనేటువంటి అజెండాతో అందరూ కలిసి రావాలని, మీరిచ్చే ప్రతి సహకారం రాబోయే 5 సంవత్సరాల్లో కళ్యాణదుర్గంలో ప్రతి చెరువుకు నీళ్లు నింపుతాము హంద్రీ నీవా ద్వారా అని, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతిరోజు నీరివ్వడమే కాకుండా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటి సరఫరా చేయిస్తామని, ఇంతకు ముందే సేకరించిన 1100 ఎకరాల భూమిలో రాబోయే 5 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన వెంటనే ప్రత్యేక హోదా అమలు తొలి రోజుల్లోనే పరిశ్రమలు ఇక్కడ తీసుకొని వచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని, అర్ధాంతరంగా ఆగి ఉన్నటువంటి రైల్వే లైన్ బళ్ళారి నుంచి బెంగళూరుకు పూర్తి చేస్తామని, నూతనంగా కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వరకు రైల్వే లైన్ ను మంజూరు చేపిస్తామని, రైతన్నలకు కొత్తగా ఒక కోల్డ్ స్టోరేజీ, అలానే టమోటో ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, 16,000 SC/ST కుటుంబాలకు SC/ST సబ్ ప్లాన్ ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు ఇస్తామని, ఇది కేవలం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కళ్యాణదుర్గం ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానం.